వెల్కమ్ టు 99 టీవీ పాడ్కాస్ట్. కొందరు కొన్ని విషయాలు మాట్లాడితే వినాలనిపిస్తుంది. మరికొందరు ఏ అంశంపై కనీసం ఒక నిమిషం మాట్లాడితే చాలు మరలా మరలా వినాలనిపిస్తుంది, పాటించాలనిపిస్తుంది. ఆ వాక్ చాతుర్యం, దట్ పవర్, దట్ ఆరా వీడియోల నుంచి కూడా ట్రాన్స్ఫార్మ్ అయి వస్తూ ఉంటుంది. అందుకే మన మైండ్ని మేనేజ్ చేసే అటు వైద్యులుగా, ఇటు మన మైండ్ని మేనేజ్ చేసి, మన జీవితాన్ని మేనేజ్ చేసి, సూర్య ఉపాసన కూడా చేస్తూ, అసలు హీఈస్ మల్టీ టాలెంటెడ్ డాక్టర్ హరీష్ తెన్నేటి గారు మనతో ఉన్నారు. అవర్ కోచ్ అంటాను నేను. ఆ టర్మ్ కన్నా మైండ్ మేనేజ్మెంట్ కోచ్, హ్యూమన్ మేనేజ్మెంట్ కోచ్, ఇలా మీకు ట్యాగ్ లైన్ ఇవ్వాలి సార్. హ్యూమన్ మేనేజ్మెంట్ కోచ్ ఆయన, అంతే. హ్యూమన్స్ని మేనేజ్ చేసేవారు. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ, ఇట్స్ అ ప్లెజర్ సార్. మిమ్మల్ని చూడగానే నాకు ప్రశ్నలు ఇలా ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి. నేమ్ని, ఫేమ్ని కాపాడుకోలేని పరిస్థితుల్లో ప్రస్తుతం లైమ్ లైట్లో ఉన్న వాళ్ళందరూ ఉన్నారు అని మీరు అంటారా? యంగ్స్టర్స్ అనాలోచితంగా ట్రాప్స్లో పడుతున్నారు. అయితే డబ్బులు ఇచ్చేయడం, లేకపోతే వాళ్ళ శరీరాన్ని ఇచ్చేయటం, ఏదో ఒక విధంగా పక్కవాడికి దొరికిపోవడం, అక్కడి నుంచి వాడికి పాముగా మారడం. ఏంటి ఈ దుస్థితి? పిల్లలు అయిపోవడానికి పేరెంట్స్ పాత్ర ఎంత? ప్రస్తుత సమాజంలో ఏ కోరిక వచ్చినా ఇమీడియట్గా తీర్చుకోవాలి అనే ఒక కుతూహలం తప్పితే ఒక్క క్షణం కూడా ఆగి ఆలోచించలేని పరిస్థితుల్లో మనం ఉన్నామా? ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్లో ఎక్స్ట్రా ప్రేమ నిజంగా దొరుకుతుందంటారా? సూర్య ఉపాసన చేస్తే లైఫ్ మారుతుందా అసలు? ముందుగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులకి సంబంధించే ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను సార్. నేము, ఫేము, మీరు ఇందాక ఆఫ్లైన్ మాట్లాడినట్టు కొన్ని రకాల ఫీల్డ్స్లో చాలా ఎక్కువగా కనపడతాయి, గ్లామరస్ ఫీల్డ్స్. సో ఒక డాక్టర్గా ఎంతో స్థాయికి ఎదిగితే కొన్ని రకాల ఇంటర్వ్యూస్లో బయటికి వస్తారు, లేకపోతే ఇంకొక ఇంజనీర్గా, లేకపోతే ఇంకో ఫ్యాషన్ డిజైనర్గా, సినిమాటోగ్రఫర్గా కూడా కొన్ని రకాల ఫిల్మ్స్కి మాత్రమే ఇంటర్వ్యూస్ జరుగుతుంటాయి. బట్ ఆన్ స్క్రీన్ కనిపించే యాక్టర్స్, సింగర్స్, పర్ఫార్మర్స్ వచ్చే నేమ్, ఫేమ్ అంతా ఇంత కాదు. అన్ఫార్చునేట్లీ అది కన్సిస్టెంట్గా, పర్సిస్టెంట్గా మేనేజ్ చేయలేకపోతున్నాం. అయితే వివాదాల్లో చిక్కుకోవడము, వివాదాల్లో భాగం కావటము, ఏదైనా మాట మాట్లాడినా, యాక్షన్ చేసినా అది కొంచెం వెళ్ళాల్సిన వాళ్ళకి వెళ్ళాల్సిన స్టైల్లో వెళ్లకుండా అది మళ్ళీ దానికి ట్రోల్ అవ్వడము, వేసుకునే బట్టలు కానీ, మాట్లాడే మాటలు కానీ, ఎందుకు ఇట్లా నేమ్ అండ్ ఫేమ్ని కాపాడుకోలేకపోతున్నాం ఇప్పుడు? నేమ్ అండ్ ఫేమ్ వచ్చిన ప్రతి చోట మనకి రూపము, నామరూపాలు అంటారు. ఆ నామరూపాలు ఉన్న ప్రతి చోట మైండ్స్ చూస్తూ ఉంటాయి. నామరూపాలు ఉన్న ప్రతి చోట మైండ్ చూస్తూ ఉంటుంది. మైండ్ చూసే దానికి నామరూపం ఇస్తుంది. ఓహో, ఓకే ఓకే. సో ఒకళ్ళకి ఎవరికైనా పేరు, వాళ్ళు ఒక్కసారి ఆ ఫేమస్ రావడం స్టార్ట్ అవ్వగానే చాలా రకాల చూపులు వాళ్ళ మీద పడతాయి. ఓకే, చాలా ఫండమెంటల్ ఇది. చాలా రకాల చూపులు పడతాయి. ఒకవేళ దాన్ని తట్టుకునే కెపాసిటీ ఉన్న బ్యాచ్, దాన్ని నాకే వచ్చిందింత అని అనుకునే బ్యాచ్, అమ్మో నన్ను అందరూ చూసేస్తున్నారని భయపడే బ్యాచ్. ఓకే, దిష్టి తగిలేస్తుంది. కొంతమంది మా దగ్గరికి వస్తారు, దిష్టి తగిలిందండి, మాకు ఏం చేసినా దిష్టి తగిలింది, అందరూ నజర్ పెట్టేశారు, చూసేశారు. అసలు ఫేమస్ అయ్యిందే ఏదైనా గొప్ప పని చేసిందే నలుగురు చూసి చప్పట్లు కొట్టడానికి. ఓకే, సో రకరకాల చూపులు పడుతుంటాయి. ఇది పాయింట్ నెంబర్ 1. సెకండ్ వచ్చేసి, ఏ చూపు పడ్డా ఆ చూపుతో పాటు కొన్ని ఫోర్సెస్ వస్తాయి. అది ప్లస్ కావచ్చు, మైనస్ కావచ్చు, నెగిటివ్ ఫోర్సెస్, పాజిటివ్ ఫోర్సెస్ రెండూ వస్తాయి. నీకు ఆపర్చునిటీ ఎలా లిఫ్ట్ చేస్తుందో, ఎలా అయితే నిచ్చెన ఎక్కుతుంటావో చుట్టుకుంటూ పాములు కూడా వస్తాయి. ఎప్పుడూ కూడా ఎక్కడ ఫేమస్ అవుతుంటే చుట్టూ వలయాలుగా పన్నుతూ, నెగిటివ్ ఈజ్ ఆల్వేస్ వెయిటింగ్ ఫర్ ఎనీథింగ్. ఎవరైతే లైట్లో ఉంటారో, లైట్ ఆఫ్ చేయగానే ఎక్కడి నుంచి వచ్చింది చీకటి? ఇప్పటిదాకా లైట్ వేసింది,
టక్క మన ఆఫ్ కాగానే చీకటి ఎక్కడి నుంచి వచ్చింది? అలాగ చీకటి నెగిటివ్ ఫోర్సెస్ వెయిట్ చేస్తూ ఉంటాయి. ఇది అండర్లైన్గా గుర్తుపెట్టుకోవాలి. నేను ఫేమస్ అవుతున్నాను అనగానే, నేను అనేది ఒకటి పెరగగానే అహం అనేది ఒకటి వస్తుంది. దాన్ని చూడడానికి నీకు ఫస్ట్ అట్లాగే అరే నువ్వు నీ అంత చూడలేడు, సూపర్, అసలు నువ్వు పాడితే ఇంత, నువ్వు ఎగిరితే ఇంత, నువ్వు మాట్లాడితే ఇంత అనేవాళ్ళు చుట్టూ చేరుతారు. గురువులు ఎవరైనా ఉంటే, కోచ్ పక్కన ఉంటే, ఇదంతా నాయిజ్, నువ్వు వీళ్ళు చప్పట్టు కొట్టడానికి చేయట్లే, ఆయన ఎవరో చూస్తారేమో అని సాధన చెయ్యి అనేది గురువు నేర్పిస్తాడు. అలా లేక డైవర్ట్ అయిన వాళ్ళు ఈ ఫేమ్ ఉంది కదా, దీన్ని మళ్ళీ పడిపోతుందేమో, ఏదో ఒకటి చేసి ఆ లైట్లో నిలబడాలి అనే ఛాన్స్ ఉంటుంది. లేదా నెగిటివ్ ఫోర్స్లోకి వచ్చేటప్పుడు ఎప్పుడు కనకము తర్వాత కాంతాకాంతము అంటారు. అంటే మేల్ కానీ ఫీమేల్ కానీ ఆపోజిట్ జెండర్ అట్రాక్షన్. ఒకసారి ఫేమ్ వస్తోంది అంటే వెనకాలే డబ్బు వస్తుంది, కనకం డబ్బు రూపంలో ఏదో వస్తుంది. తర్వాత ఆపోజిట్ జెండర్ అట్రాక్షన్ ఖచ్చితంగా వస్తుంది. ఆపోజిట్ జెండర్ అట్రాక్షన్లో పడతారు. వాళ్ళకి స్వాదిష్టాన చక్రం వైబ్రేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. దెన్ దే విల్ సీ పీపుల్ కమింగ్ టు దెమ్. ఆ పీపుల్ కమింగ్ టు దెమ్ రాగానే వెంటనే ఒక నెగిటివ్ కమ్ముతుంది, నేను ఇంతటోడిని, నన్ను మించినోడు లేడు, డబ్బు వస్తుంది, పీపుల్ విల్ కమ్ అరౌండ్ యూ. వచ్చినప్పుడు వెంటనే మనకి అర్థము కాదు దట్ వీళ్ళంతా నా చుట్టూ చేరింది ఈ టెంపరీ దానికోసమే, రియాలిటీ ఇది కాదు. నేను ఇంటికి వెళ్ళాక నేను నార్మల్గా ఉండాలి, నా లైఫ్ నేను నార్మల్గా బ్రతకాలి అనేది మరిచిపోయి నాకింత ఫేమస్ కాబట్టి నేను ఏదైనా చేయొచ్చు అనే దాంట్లోకి వెళ్తారు. ఇది ట్రాప్. ఇంట్లో కూడా అలా ఫేమ్ నేమ్ గా ఉండాలన్నట్టు, ఎవరు చూడనప్పుడు కూడా నేను చెప్తే అయిపోతుంది, మనకి ఇంకేముండే, కనక వర్షం వస్తుంది, డబ్బులు వస్తాయి, మనం చెప్తే ఎవడైనా చేయాలి బాస్ అనే స్టేజ్కి వెళ్తారు. ఇది కొంచెం పొలిటికల్గా ఎదుగుతున్న వాళ్ళైనా, ఇటు ఫేమస్ అయ్యే ఫీల్డ్స్ లైక్ ఫిల్మ్ ఫీల్డ్ ఇట్లాంటి వాటిలో అన్నా సరే కొంచెం ఎదుగుతున్న సరికి పొగర్ అనేది అలా జనరేట్ అవుతుంది. అండ్ దట్ విల్ అట్రాక్ట్ ఆల్ ద నెగిటివ్ ఫోర్సెస్. నెగిటివ్ ఫోర్సెస్కి అలాంటి వాళ్ళే కావాలి. ఓకే, దే ఆర్ వెయిటింగ్ ఫర్ దట్. ఆ నెగిటివ్ ఫోర్సెస్ అన్నిటికీ ఎవడిలాంటోడు మనం చెప్పిన ఆఫర్ని ఎస్ అని తీసుకుని నడిపి ఇంకా అంత స్ప్రెడ్ చేయగలిగింది ఎవరు అనేవాళ్ళే వస్తారు. మన విచక్షణ ఎలా ఉండాలంటే, నాకు పేరో, నాకు ఏదైనా గౌరవమో, నాకు ఏదైనా వచ్చినా సరే నేను దాన్ని ఒక బిగ్ రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలి. దట్ ఇది ఎంత త్వరగా వచ్చిందో అంత త్వరగా పడిపోయే ఛాన్స్ ఉంటుంది అనేది ఎప్పటికప్పుడు గుర్తు చేసుకోవాలి. ఇక్కడే కాదండి, మన తపస్సు చేస్తారు ఋషులకి, బాగా పవర్ జనరేట్ అవుతుంది, కావాలని ఒక మిస్టేక్ జరిగి నీళ్ళు తీసి చెప్పించేస్తాడు, మొత్తం పవర్ అంతా పోదు. ఇప్పటిది కాదు, ఎప్పటిదో ఇది, ఎప్పుడు అంతే. అది నీకు కోపం తెప్పించే సందర్భాలు వస్తాయి, అప్పుడే నువ్వు నా కమండలో నీళ్లున్నాయి తీసి చెప్పించేస్తాను అనే స్టేజ్కి వెళ్లకుండా ఆపుకోగలగడం కూడా ఒక గురువు నేర్పించాలి. అలాగే మనం కూడా ఎప్పుడైనా ఎదుగుతున్నాము అనేసరికి, ఫర్ దట్ మ్యాటర్ ఎనీవన్, ఓకే, ఇంక్లూడింగ్ మీ, నేను చెప్తున్నాను, తప్పు చేయడానికి ఛాన్సులు దొరుకుతాయి. దొరికినప్పుడు ఈ ఒక్క చిన్న తప్పు చేయకుండా నేను తప్పించుకోగలిగితే నేను లైఫ్లో ఇంకా చాలా చూడొచ్చు కదా అనే ఆ సెపరేషన్ రావాలి. లేకపోతే సఫర్ అవుతారు. అండ్ ఫేమ్కు ఉండే పాయింట్ ఏంటంటే, టక్కుమని మన ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ ఏదైతే విచక్షణతో ఆలోచిస్తామో అది డెడ్ అయిపోతుంది. ప్రిమిటివ్ బ్రెయిన్ వర్క్ చేస్తూ ఉండి, మనం చేసిన రోజుల్లో ఎవడన్నా మనకు హెల్ప్ చేశాడా, ఈ వచ్చాయంటే సెటిల్ అయిపోవచ్చు, ఎవరికీ తెలియదు అనేటట్టుగా తప్పుదారి పట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ అలాంటి నెగిటివ్ ఫోర్సెస్ ఇలాంటి పీపుల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. మీరు చూడండి, యంగ్స్టర్స్ హు ఆర్ గ్రోయింగ్, అలాంటి వాళ్ళతోనే బెట్టింగ్ యాప్స్ అలాంటివి చేయిస్తారు. ఓకే, బికాస్ దే ఆర్ ఈజీ టార్గెట్స్. వాళ్ళు లాంగ్ టర్మ్ పిక్చర్ని ఆలోచించరు. ఇప్పుడు నేను ఫేమస్ అయిపోయా, నేను దేని నుంచి చేసేయాలి, ఎంత సంపాదించేసేయాలి అనే దాంట్లో ఉంటారు. లాంగ్ టర్మ్లో అరే నువ్వు ఎంతనా సంపాదించు, రూమ్ అంతా స్ప్రెడ్ అయితే పడుకోలేవు, రూమ్లో ఉన్నంతా తినేలేవు, ఫుల్ అన్ని బట్టలు ఒకేసారి మీదకి వేసేసుకోలేవు, ఇంత పెద్ద నగలు వేసుకున్నా నడవడానికే కష్టం. ఎందుకు నీకా అంతంత డబ్బు, ఎందుకు నీకా వ్యామోహం, ఆపోజిట్ జెండర్ వ్యామోహం అనేది ఒక్క క్షణం ఆలోచించుకోగలిగితే చాలా చేంజెస్ వస్తాయి.
అది వచ్చేంత వరకు ఫేమ్ రాకూడదనే కోరుకోవాలి. ఆ జ్ఞానము వచ్చి ఫేమస్ వస్తే చాలా బాగుంటుంది. అది మేనేజ్ చేయగలుగుతారు. అది మేనేజ్ చేయగలుగుతారు. ఎందుకంటే అలా ఎంతోమంది పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు ఫస్ట్ ఇది మాస్టర్ చేసి అరే నా ఉండే ఫీల్డ్లో అట్లాంటి వాళ్ళు వస్తూనే ఉంటారు. బిగ్ మనీ లాండరింగ్, బిగ్ అట్రాక్షన్స్ ఈ ఫీల్డ్లో న్యాచురల్. నేను ఫేమస్ అవుతున్నాను, ఇంతమందికి తెలుస్తున్నానంటే ఆ మందిని చేరడానికి నన్ను వాడుకుంటారు అనేది సింపుల్ పాయింట్. సో నేను గొప్ప కాదు, వాళ్ళు నన్ను గొప్ప చేసి ఆ గొప్పని వాళ్ళు వాడుకుని వాళ్ళు క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు అనేది ఆలోచన. అది కనుక తెచ్చుకుంటే తప్పుదారి పట్టే ఛాన్సెస్ తక్కువ అవుతాయి. ఎందుకంటే మన పక్కన చేరతారు ఎవరో ఒకళ్ళు, నీకున్న క్రేజ్కి ఏదైనా చేయి బాస్, నీకున్న దానికి ఏదైనా చేయమ్మా అని చెప్తారు. అది మనం నిజమని నమ్మేస్తాం. అక్కడ వస్తుంది మాయ, అక్కడ పట్టుకుంటుంది. సో దిస్ ఇస్ సైకలాజికల్ లెవెల్లో ఎందుకు ఇలా చేస్తారు అన్నది పాయింట్. సెకండ్ వచ్చేసి ఇది ఎందుకు నిలబెట్టుకోలేరు తెలుసా ఫేమస్ వచ్చేది? దట్ నీడ్స్ లాట్ ఆఫ్ డెడికేషన్, లాట్ ఆఫ్ ఇన్నర్ స్ట్రెంగ్త్. ఏదో ఫ్లూక్లో లక్లో ఒకటి రెండు క్లిక్ అవ్వడం వేరు. మీరు చూడండి వైరల్ అవుతాయి కొన్ని ట్రెండ్స్, అవును, టక్కుమని వెళ్ళిపోతాయి. ఎక్కడ పోయారు వాళ్ళు అనేది తెలియదు. టక్కుమని ఫేమస్ అవుతారు, మళ్ళీ టక్కుమని పడిపోతారు. ఎక్కడికి పోయారో తెలీదు. వాళ్ళు వాలంటరీగా డెసిషన్ తీసుకుని నేను ఇంకా సైలెంట్ అవుతాను అనుకోవడం వేరు. వాళ్ళు దాని ద్వారా ఫేమ్ అయిపోయాను అని ఫీల్ అయ్యి పడిపోవడం వేరు. ఓకే, సో ఇందులో జాగ్రత్తగా ఉండాలి. దట్ ఫేమస్ అవుతున్న కొద్దీ నీ అరౌండ్ ఎకోసిస్టమ్ని నువ్వు ప్రిజర్వ్ చేసుకోవడం రావాలి. వాట్ ఎంటర్స్ యువర్ క్యాంపస్, వాట్ లీవ్స్ యువర్ క్యాంపస్ నీకు తెలియాలి. ఆ శ్రద్ధ లేనివాడు ఇట్స్ ఓన్లీ స్పార్క్, ఇలా వచ్చి పడిపోతుంది. ఎవరైతే ఆ శ్రద్ధతో ఉంటారో వాడు జ్యోతిలాగా వెలుగుతూ ఉంటారు, నిరంతరం ఉంటారు, అట్లా ప్రజ్వరిల్లుతూ ఉంటారు. ఈ విషయం తెలుసుకోకుండా ఎవరైతే ఈ ఫేమస్ ఫీల్డ్స్లో ఉన్నారో ఐ విష్ ఆల్ ఆఫ్ దెమ్ నో దిస్. వాళ్ళందరికీ కూడా నా మాట రీచ్ అవ్వాలి. దట్ ఫేమస్ అవుతున్న కొద్దీ నీ చుట్టూతా చేరతారు, కొన్ని డబ్బు ఎరవేస్తారు, ఆపోజిట్ జెండర్ ఎరవేస్తారు, నీ ఈగోనే నీకు ఎరగా వేస్తారు. జాగ్రత్త. ఓకే, అది ఎలాంటి ఫీల్డ్ అయినా కానీ నేను చెప్తున్నా కదండి, ఇది ఓన్లీ ఫిల్మ్ ఫీల్డ్ అని కాదు. నువ్వు ఎందులో ఫేమస్ అవుతున్నా సరే అందులో నీ చుట్టూ చేరతారు. నేను ఒక అతను కన్స్ట్రక్షన్ ఫీల్డ్ మాట, చాలా డబ్బులు 200 కోట్లు అట్లా పెద్ద ప్రాపర్టీస్. సడన్గా వచ్చారు ఒక సెక్రటరీ లాగా ఒక ఆమె వస్తుంది అంతే. వాడిని తొక్కి మొత్తం అంతా డబ్బులంతా పాడు చేసి అక్కడెక్కడ సైన్లు పెట్టించి కదా, ఎందుకు నేను ఇలా చేశానండి నాకే తెలియలే అంటారు. బ్రెయిన్ అప్పుడు ఆ టైంలో పని చేయలేదు అంటారు. అదే వశం చేసుకుంటుంది. బికాజ్ యు ఆర్ ఆల్ ఇన్ దట్ ఫేమస్. ఇంత 200 కోట్లు మనకు అయిపోయింది, సెట్ అయిపోయాం, ఇది అదే అనుకుంటాం. వాడు ఫ్రెండ్ ఒకటి దింపుతాడు ఒక పార్టీని. మనకి క్లియర్గా ఎప్పుడు ఇలాంటివి ఏమున్నా సరే మరి ఎలా తప్పించుకోవాలి, థింక్ స్ట్రైట్. ఇలా ఎవడన్నా చేస్తాడా అనేది ఆలోచించాలి. కాదురా, నాకు ఫేమస్ అయ్యాను, ఒక 200 కోట్లు ఎలా వచ్చేస్తాయి నేనేం కష్టపడకుండా? నేను కష్టపడకుండా, నా తెలివి లేకుండా, నా చెమటలు లేకుండా, నేను ఎఫర్ట్ పెట్టకుండా ఎవడెవడి డబ్బులు నాకు ఎందుకు వస్తాయి? ఎందుకు రావాలట్లా? నేను కష్టపడతాను బాస్, నా తెలివి ఉంది, నేను ప్లాన్ చేస్తా, లీగాలిటీస్ ఏంటో తెలుసుకుంటా, దీంట్లో వాట్ ఈజ్ రైట్, చట్టం ఏంటి, న్యాయం ఏంటి తెలుసుకుంటూ మెల్ల చేస్తా. చాలా సింపుల్. ఎవరన్నా మనకి తప్పుగా ఆఫర్ చేశారనుకో, గొడవ పెట్టుకునే స్థితిలో లేకపోతే వద్దు బాస్ నేను చేయలేను, అట్లాంటివి ఫినిష్. ఎంత ఇంపార్టెంట్ అంటే అది అలా ల్యూర్ చేస్తుంది మనకి. అది వచ్చినప్పుడు మాత్రం ఎవ్వరికీ తెలియదు, సెట్ అయిపోతుంది లైఫ్ అనే దాంట్లోకి వెళ్తాం. అది లోపల నుంచి ఇన్హరెంట్గా తప్పురాది. స్ట్రైట్ ఆలోచించు, ఎందుకు ఇలాంటి డబ్బు నాకు, ఎందుకు ఇలాంటి రిలేషన్షిప్ నాకు, ఎందుకు ఆపోజిట్ వాడితోనూ నేను ఎందుకు అలా ఉండాలి? నా హస్బెండ్ కాదే, నేను మ్యారేజ్ చేసుకోలేదే, నేను ఇలా ఉండకూడదు కదా. సింపుల్, స్ట్రైట్, అంతే. అంటే ఓకే, మనం ఈ ఆర్టిస్టులు ఎవరైనా సరే ఆన్ స్క్రీన్ ఉన్నవాళ్ళు ఫేమ్ని ఎలా పర్సిస్టెంట్గా ఉండలేదు, పబ్లిక్లో ఉన్నవాళ్ళు ఫేమ్ని ఎలా పర్సిస్టెంట్గా ఉంచలేరు అన్న దాని మీద ఒక్క క్షణం ఆగితే అని మాట్లాడుకున్నాం. సో తెలియకుండానే మీరు ఇటువైపు కూడా తీసుకెళ్లారు అంశాన్ని. రిలేషన్షిప్స్, ఇందులో కూడా ఒక్క క్షణం ఆగితే అన్న పవర్ ఎంత ఉంటుంది. అండ్ ఇప్పుడు సార్ ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కానివ్వండి, ఎక్స్ట్రా మ్యారిటల్ మాత్రమే కాదు, లీగల్గా
మ్యాన్ అండ్ ఉమెన్ కాకుండా ఎన్నో ఇట్లాంటి సినారియోస్ జరుగుతున్నాయి. ఇది మనస్తాపానికి చెంది ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు, ఈ ఇదిలో పడి ఇంకా వేరే పెళ్లి చేసుకుంటే ఇంకా ఎక్కువ కట్నం వస్తుందనో, లేకపోతే మదర్ ఫోర్సో ఫాదర్ ఫోర్స్ భార్యని చంపేసిన వాళ్ళు, చంపేస్తున్న వాళ్ళు, అండ్ రీసెంట్గా తన బాయ్ ఫ్రెండ్ ఇంకొక అమ్మాయిని ఇష్టపడుతున్నాడు అనే ఇదిలో రోల్ ప్లే అని చెప్పేసి టై చేసేసి లైవ్గా బర్న్ చేసిన వాళ్ళు, ఇలా కోకొల్లల కేసులు దురదృష్టవశాత్తు మనకు కనపడుతున్నాయి. సో ఇప్పుడు మీరు కంటిన్యూ చేయండి సార్ ఆ ఒక్క క్షణం. అంటే ఎందుకు, నా భర్తే కదా, నా భార్య కదా, నేను ఇంకొకరి జోలికి వెళ్ళకూడదు, అంత విచక్షణ ఆ టైంలో ఉంటుందా? అది కోల్పోతాం కదా, ఆ టెంప్టేషన్కి ఇదైపోతాం కదా, కాదా? నేను చెప్తున్నాదా, దిస్ ఇస్ అ ప్యాటర్న్. ఇలాంటి వాళ్ళు మనకి ఫస్ట్ నుంచి చెప్పచ్చు, ఆత్రం ఉంటారు, వాళ్ళకి అన్నీ అప్పటికప్పుడు కావాలి, వాళ్ళు అనుకున్నదే జరగాలి. దిస్ ఇస్ ఎ పర్టికులర్ ప్యాటర్న్. ఇలా ఎవరైనా కాల్ చేయడమో, ఇంట్లోంచి వెళ్ళిపోవడమో, లేకపోతే ఏదో రిలేషన్ బాగుంటుందని చెప్పి ఉన్న రిలేషన్ని పాడు చేసుకోవడమో, వాళ్ళతో 5 నిమిషాలు మాట్లాడితే సంథింగ్ రాంగ్ బడి అని తెలిసిపోతుంది. వాళ్ళ ఆత్రం ఉంటుంది, వాళ్ళకి లోపల ఎవర్ బర్నింగ్ ఉంటారు, వాళ్ళ ఈగోతో వాళ్ళు ఎంత స్ట్రాంగ్ ఉంటారంటే, నా ఇంట్లో ప్రతిదీ కూడా నాకు అగేన్స్ట్ జరుగుతుందనే మైండ్ సెట్లో ఉంటారు. ప్రతిదీ నేను అనుకున్నట్టుగా జరగకపోతే వీళ్ళంతా నా మీద కుట్ర పన్నేస్తున్నారు అని ఉంటారు. మేము ఎన్ని రిలేషన్షిప్స్ చూస్తాము, ఎన్ని రిలేషన్షిప్స్ అవుట్ ఆఫ్ సిల్లీ, నో అసలు పాయింట్లెస్ వాటి కోసం ఈగో ఇష్యూస్తో పోతారు. నేనెందుకు తగ్గాలండి, నాకేం అవసరం అండి అనే దాంట్లో ఇది టాప్ ప్రయారిటీ. దట్ వాళ్ళు ప్యాటర్న్డ్గా మాత్రం ఉంటారు, వాళ్ళు అనుకున్నదే జరగాలనుకుంటారు, వాళ్ళు ఎంత దూరమైనా వెళ్తారు. నిజానికి మన మైండ్ని ఇట్లా పరుగులు తీస్తుందని తెలిసే మనకు దేవుడు చూస్తుంటాడని, పాపం తగులుతుందని, ఇలాంటివి పెట్టిందే. నువ్వు కంట్రోల్ చేయలేవురా, డ్యామ్ దిస్ మైండ్, నువ్వు కంట్రోల్ చెయ్యలేవు. ఒక్కసారి అది అవుట్ ఆఫ్ ది వే వెళ్ళిందంటే ఏది చేయడానికైనా మైండ్ భయపడదు. అందుకని పాపం తగులుతుందిరా, అట్లాంటి చేయకురా, దేవుడు చూస్తాడురా అనేవి మనకి పెట్టారు. ఇది ఎనీవేస్ దాన్ని ఫర్దర్గా తీసుకెళ్తే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, వాళ్ళ ఈగో ఇష్యూస్ వెరీ స్ట్రాంగ్ ఉంటాయి, అండ్ దే హ్యావ్ హై ప్రయారిటీ ఇన్ వాట్ దే హ్యావ్ టు డూ. వాళ్ళదే వాళ్ళకి కావాల్సిందే అంటే జాగ్రత్త పడండి. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వడం కోసమో, ఎక్కడ సరే ఎవ్రీవన్ హ్యాస్ దేర్ లైఫ్ అనే ఫీలింగ్ లేని వాళ్ళతో ఇలాంటి ప్యాటర్న్స్ ఎక్కువగా చూస్తాం. కానీ ఎలా జాగ్రత్త పడతాం సార్? ఇప్పుడు వైఫ్ కానీ హస్బెండ్ కానీ అలా ఉంటున్నట్లయితే, ఇప్పుడు ఇది నేను చేయకపోతే తను వదిలేసి వెళ్ళిపోతుందేమో, ఇలా నేను ఉండకపోతే అతను వదిలేసి వెళ్ళిపోతాడేమో అన్న భయం ఉంటుంది కదా అదర్ పర్సన్లో. ఈ పాయింట్తో ఎప్పుడు రిలేషన్షిప్ చేయకూడదు. భయపడుతూ వదిలేసి వెళ్ళిపోతుందేమో అనే భయంతో ఏ రోజు ఆడకూడదు గేమ్. రిలేషన్షిప్స్లో ఎప్పుడూ ఆ భయం, వదిలేస్తుందేమో అని చెప్పి అగ్గగ్గలాడుతూ ఉండడం. నిజంగా చెప్తున్నానండి, ఈ మధ్య పిల్లలు ప్లే చేస్తున్నారు గేమ్. టక్కుమని లోపలికి డోర్ వేసుకుంటాడు వాడు. ఇంకా లోపల ఏం చేస్తారో తెలియక బయట నుంచి పేరెంట్స్ నాన్న డోర్ ఓపెన్ చేయి అని కొడుతుంటారు. వాడు మెల్లగా అరగంట తర్వాత బయటకు వస్తాడు. అంటే నిన్ను కంట్రోల్లోకి తీసేసుకున్నాడు. దట్ నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపోతావేమో, చచ్చిపోతావేమో, నువ్వేమన్నా అయిపోతావేమో అనే భయముతో ఇంట్లో వాళ్ళందరినీ పెట్టాలి. అదే రిలేషన్షిప్లో ఆడే గేమ్ అండి. రిలేషన్షిప్లో కూడా సేమ్ గేమ్ వేస్తాడు. నువ్వు ఇలా చేసావు నేను వెళ్ళిపోతా, నువ్వు ఇలా చేసావంటే నాకు వేరే వాళ్ళు ఉన్నారు అనే గేమ్తో చాలా జాగ్రత్త పడండి. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఎక్స్ట్రీమ్స్ చెప్తున్నాను నేను. ఇన్ కేస్ అలాంటివి జరిగితే మాత్రం చాలా కేర్ఫుల్గా, దీనికి చాలామంది దీన్ని సైకలాజికల్ ఇష్యూ అనుకుంటారు, ఇది లీగల్ ఇష్యూ. ప్లీజ్ ఒక మంచి అడ్వకేట్ని చూసుకోండి, కౌన్సిలింగ్ తీసుకోండి. లీగల్గాను సైకలాజికల్ కౌన్సిలింగ్ గాను రెండు ఈక్వల్గా వెళ్ళాలి. బికాస్ పీపుల్ మీరు నమ్మరు, ఈ రోజుల్లో ChatGPTని అడిగి ఏ సెక్షన్స్ ప్రకారం నేను మా ఆయన ఇలా టార్చర్ పెట్టచ్చు, ఏ సెక్షన్స్లో ఉంటే ప్రూఫ్ ఉంటే నేను మా ఆవిడకి విడాకులు ఇవ్వచ్చు. ఇంకా గోయింగ్ ఫర్దర్ అహెడ్ నేను చెప్తున్నాను, 16 years అబ్బాయి ChatGPTని అడిగి నాన్న ఆస్తి నాకు ఎలా వస్తుంది, 16 ఏళ్ళ అబ్బాయి 18 years దాటితే ఇవి సెక్షన్ల ప్రకారం వస్తుంది అంటే, వాడు సోఫాలో కూర్చుని ఎవరి కోసం సంపాదిస్తున్నావు మరి,
18 తర్వాత నేను కేసెస్ మొత్తం నేను తీసుకుంటా, నువ్వు నన్ను చదువుకోమని చెప్ప, ఎందుకోసం సంపాదిస్తున్నావు మరి అనేటట్టున్నారు. పేరెంట్స్ వచ్చి ఏం చేయాలి సార్ వీడిని, ఎలా, చాలా డబ్బు ఉంది నాకు, ఏం అవసరం కష్టపడాలి, ఏం అవసరం. అంటే వీళ్ళకి ఆలోచన ఉండదా సార్, కూర్చొని తింటే ఆ కొండ కూడా కరిగిపోతుందని? ఇప్పటికైతే బాగానే ఉన్నా కదా. ఓహో, తర్వాత ఎవడు చూసి వచ్చాడు? ఎంతవరకు వెళ్తుందంటే అండి, మేము మాట్లాడితే 50 years చచ్చిపోతా అయితే ఏంటి, వాడికి వాడి జీవితం మీదే ఫిక్స్. ఇంకా అలా అడ్డంగా ఆపోజిట్గా వాదించే వాళ్ళు ఏం చేయలేదు. అవును 50 years చచ్చిపోతా, నువ్వు దేవుణ్ణి చూసావా, ఇలా అడ్డంగా వాదించడం చాలా గొప్ప విషయం అనుకుంటారు. అవును, చాలా అయ్యో దట్ ఈస్ ఇన్ ట్రెండ్ ఇప్పుడు యంగ్స్టర్స్ లో, చాలా తెలివి అనుకుంటారు. అవును, బట్ అలా ఉండడం వల్ల అది ఇన్సానిటీ విచ్ విల్ నాట్ సింక్ ఎనీవేర్. నువ్వు నీకంటూ ఒక పొజిషన్ ఉంది, నిజంగా కూడా మనకి తార్కికం చాలా ఉపయోగం. అవును దేవుడు ఉన్నాడా అని ఎవరైనా క్వశ్చన్ అడిగారు అనుకో, ఎస్, తర్కం మనం నేర్పించారు, నువ్వు వాడు దాన్ని ప్రశ్న వేయి. అది ఎప్పుడు మైండ్ ఒక స్థితిలో ఉండి ఆ స్థితి నుంచి నువ్వు ఇంకా ఎదగాలి అనుకుంటే వాడుకోవాల్సింది. అక్కడ కొటేషన్లు ఇక్కడ కొటేషన్లు చూసి దే థింక్ ప్రేమ ఎప్పుడైనా పుట్టచ్చు అన్నాడు అనుకో, ప్రేమ ఎప్పుడైనా పుట్టచ్చు అనేది ఎక్కడో కొటేషన్ ఏదో సినిమాలో ఉంటుంది, దాన్ని పట్టుకొచ్చి ఇప్పుడు ఉన్న లైఫ్లో అప్లై చేస్తారు. చేసి మావిడండి అసలు నేను బయటకు వెళ్తుంటే కనీసం ఎక్కడికి వెళ్తున్నావు అని అడగకూడదు కదా, ఆర్ నేను ఎక్కడికెళ్ళో ఏదో పని చేసుకుని ఆఫీస్ స్ట్రెస్లో వస్తానండి, తన ఏంటి ఊరికి పక్కన కూర్చో అంటుంది అనే దాంట్ నుంచి మొదలుపెట్టి ఇష్టం అనమాట. నేను చిన్నవి చూశాను, రాత్రిపూట నాకు అండా బుర్జీ పెట్టాలి, తను చేయలే, ఎగ్ బాయిల్ పెట్టలే, నీళ్లు కొంచెం నాకు చల్లగా ఉంటే ఇష్టం, ఫ్రిడ్జ్లో నీళ్లు ఉండవు, ఈ టైప్లో కొట్లాడుకునేవాడిని కూడా చూశాను. బోత్ సైడ్స్ కావాలని తను కూడా బాటిల్ పెట్టకపోవచ్చు, ఫ్రిడ్జ్లో నీళ్లు ఖరాబ్ చేసేయచ్చు, తీసేసి పక్కన అయి ఉండొచ్చు, బట్ ఇవన్నీ క్యారీ ఫార్వర్డ్ అయ్యి దే థింక్ దిస్ రిలేషన్ డజంట్ వర్క్. ఎందుకంటే ప్రేమ లేదు మా మధ్యలో, అక్కడెక్కడో ఇంకో ప్రేమ ఉంది, అక్కడెక్కడో ఏదో జరుగుతుందనే దాంట్లోకి వెళ్తారు. సో దిస్ విల్ కాజ్ ట్రబుల్. ఈ హాఫ్ నాలెడ్జ్ సిస్టమ్ మనకి ఓన్లీ దట్ పార్షల్ పర్స్పెక్టివ్లో చూసి ఎక్కడెక్కడ నేను చెప్పాను అక్కడెక్కడి నుంచి కొటేషన్లు ఎరుకొచ్చి జీవితం ఇంతే, నేను ఎంజాయ్ చేస్తా, ఉన్న ఒకటే లైఫ్, మై లైఫ్ మై రూల్స్, యు ఓన్లీ లివ్ వన్స్, మై లైఫ్ మై రూల్స్, ఈ టైప్లో. ఓకే, మై లైఫ్ మై రూల్స్, నువ్వు అన్నీ చేసుకో, నీ లైఫ్ ఎవరి జీవితాన్ని ప్రెడిక్ట్ చేసి ఇలా ఉండాలని చెప్పే హక్కు మనకు లేనే లేదు. ఐ 100% బిలీవ్ ఇన్ దట్. అట్ ద సేమ్ టైం ఒక సొసైటీలో బ్రతుకుతున్నప్పుడు ఆ సొసైటీకి తగ్గట్టుగా ఎక్కడికి వెళ్తున్నాం మనం, నెక్స్ట్ వాట్ అనేది ఆలోచించుకోవాలి. లేదు నిజంగానే ఎక్కడో ఉంది, హ్యావ్ ఎ ప్రాసెస్, లీగల్గా ప్రాసెస్. నీకు ఇంట్లో టార్చర్ పెడుతున్నారు, ఉండద్దు, రోజు తాగేసి వచ్చి కొడుతుంది, తిడుతుంది, ఉండద్దు. దిస్ అ ప్రాసెస్ ఫర్ ఇట్. నీ ఎమోషన్స్ని బ్రేక్అవుట్ చేసేసి ఎక్కడ పడితే ఏదైనా చేస్తా, ఎలాగైనా ఉంటా ఇస్ రాంగ్. దిస్ అ ప్రాసెస్. నిజంగా కూడా కొంతమందికి సెట్ కాదండి, ఎంత ట్రై చేసినా వాళ్ళ ఒపీనియన్ వీళ్ళ ఒపీనియన్ మారదు. కొంతమందికి సెట్ కాదంతే. అలా సెట్ కానప్పుడు దిస్ అ మెథడ్, లీగల్గా ప్రొసీడ్ అవ్వు, తెలుసుకో ఏంటి ప్రాసెస్ ఉంది, తెలుసుకో, ఫినిష్ చేసుకో మంచిగా. అలా చెయ్యరు, మధ్యలో తప్పుదారి వెళ్తారు. ఆ తప్పుదారి వెళ్ళింది తెలుస్తుందేమో అని వీళ్ళ మీద బ్లేమ్ స్టార్ట్ చేస్తారు. మేము ఎంతమందిని చూసాం అలా, దట్ వాళ్ళు తప్పు చేస్తారు, అది బయటపడిపోతుందేమో అని చెప్పి ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావే, నువ్వు నీ ఫోన్లు చూపించు, నీ ఇన్స్టాలో ఎవరితో మాట్లాడుతున్నావు అని క్రియేట్ చేసి అదంతా ఒక పకడ్బందీగా ప్లాన్గా చేసి విడగొడతారు. ఎందుకంత వై సోర్నెస్, హ్యాపీలీ లివ్ లైఫ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ బ్రతకరు. ఇవి ఎందుకు జరుగుతాయి, ఎందుకు ఇలాంటి మైండ్ సెట్ వస్తుంది అంటే, వన్ ఈజ్ దేర్ స్ట్రాంగ్ ఈగో, సెకండ్ ఈజ్ మైండ్ చేసే మాయలో అక్కడెక్కడో ఆనందం ఉంటుంది, ఇక్కడ అడ్జస్ట్మెంట్లో ఉండదు అని. థర్డ్, నేను ఎంత గట్టిగా చెప్తాను ఈ మాట, హాఫ్ నాలెడ్జ్డ్ వెస్టర్న్ సిస్టమ్స్. హాఫ్ నాలెడ్జ్డ్ వెస్టర్న్ నుంచి ఎత్తుకొచ్చిన అప్పు తెచ్చుకున్న ఐడియాస్. ఓకే, కొన్ని ఒకటేసారి బతుకుతాం, ఏముంది జీవితం. ఓకే, ఒక అబ్బాయి కూడా 20 years వరకు మంచిగా నేర్చుకున్నానా, దాని తర్వాత కెరీర్ గురించి వాటి గురించి ఆలోచిద్దాం, ముందు మంచి స్కిల్ ఏదైనా డెవలప్ చేసుకో అంటే, నేను ఇప్పుడు బ్రతకకపోతే 60 తర్వాత ముసలోడిని బ్రతికేం చేస్తాను, ఆ టైప్లో సంథింగ్. ఇట్ కెన్ బి ఎనీ నాన్ సెన్స్, ఈజీగా అప్లై చేసుకుని మార్చేసుకోవచ్చు, అలా మార్చుకుంటూ ఉంటారు. సో దానికోసమే జాగ్రత్త పడాలి.
థింగ్స్ చేంజ్ క్విక్లీ. ఒకసారి నెగిటివ్ ప్యాటర్న్లోకి వెళ్ళిపోయాక బయటికి రాలేక ఎంతమంది ఇబ్బంది పడతారు. దూరం నుంచి చూసి మనం ఏదో ఒక సినిమాలోనో ఇందులోనో వాడు డిప్రెషన్లోంచి అందులోంచి హీరోగా ఎదగచ్చుగాక, కానీ ఎంతమంది అలా డిప్రెషన్ నుంచి మూడ్ స్వింగ్స్లోకి వెళ్ళి బైపోలార్లోకి వెళ్ళి చాలా రకాల ఓసిడి ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోతారో మేము చూస్తాం. నేను చాలా థెరపిస్టే. సైకియాట్రిస్ట్ సెంటర్స్, తర్వాత మీరు సైకాలజీ సెంటర్స్ చూస్తే నా ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు, ఆశ్చర్యపోతారు. ఇదేంట్రా ఇలా అయిపోతున్నారు ఏంటి అనిపిస్తుంది. ఎంత గెలిచామో ప్రపంచాన్ని, ఇక్కడ అంత ఓడిపోయాము అని బాధేస్తుంది. వెరీ డీప్ సార్. సో అలా ఓడిపోకుండా ఉండాలి అంటే యాజ్ యూ సెడ్ ప్రశ్నించుకోవాలి. మన మైండ్, మన థాట్స్, మన యాక్షన్స్ ఎప్పుడూ మన కంట్రోల్లోనే ఉండాలి. ఒక్క క్షణం ఆగాలి ఏ ఆలోచన వచ్చినా. అబ్సల్యూట్లీ ఒక్క క్షణం ఆగి, యామ్ ఐ థింకింగ్ స్ట్రైట్, కరెక్ట్గా ఆలోచిస్తున్నానా? ఎంత ఆశ్చర్యం వేస్తుందండి, ఇలా ఎలా ఆలోచిస్తారు అని. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు అవునా అనిపిస్తుంది. ఓకే, వాళ్ళకి మెడికల్ కాలేజ్లో 3rd ఇయర్లో ప్రేమ అయింది. మెడికల్ కాలేజ్, మెడికల్ స్టూడెంట్ పిల్లలు, ఓకే, ఇద్దరు మెడికల్ స్టూడెంట్స్. 3rd ఇయర్లో ప్రేమ అయింది. ఇంట్లో చెప్పచ్చు కదా, ఇంట్లో వాళ్ళు మా కాస్ట్ ఒప్పుకోరండి అని ఏదో బాధ. అందుకని వాళ్ళిద్దరూ ఎలాగో అలాగా కలుసుకుంటూ చేశారు. ప్రెగ్నెంట్ అయింది అమ్మాయి 3rd ఇయర్ ఎండింగ్ కల్లా. 3rd ఇయర్ స్టార్టింగ్, 2nd ఇయర్ ఎండ్ అయ్యి 3rd ఇయర్ ఎండింగ్కి ప్రెగ్నెంట్ అయింది. అప్పటికైనా ఇంట్లో చెప్పాలి కదా, చెప్పలేదు. ఒక 9 months నేను హాస్టల్లో ఉండి చదువుకోవాలి అని చెప్పి ప్రెగ్నెన్సీ అంతా వెళ్ళగొట్టుకుని డెలివరీ చేసుకుని ఆ బేబీని పెట్టుకుని అలాగే కంటిన్యూ చేస్తే ఎగ్జామ్స్ రాసి ఒక 2-3 times ఫెయిల్ అయ్యి మెడికల్ ఫినిష్ చేసి, అప్పటికైనా ఇంట్లో చెప్పాలి కదా. థింక్ స్ట్రైట్, వెళ్తాం చెప్తాం, అయిపోయిందిరా అంటాం, గొడవ అవుతుంది, సరే ప్లస్సో మైనస్సో తిట్టుకుంటారు, అయిపోతుంది కదా. చెప్పలేదు. అక్కడ వాళ్ళ పేరెంట్స్, అబ్బాయి వాళ్ళ పేరెంట్స్, మా వాడిది మెడికల్ అయిపోతుంది, సంబంధాలు చూస్తాము, చేద్దాం పెళ్ళి అనుకుంటారు. ఇక్కడ ఈ అమ్మాయి సైడ్ నుంచి మా అమ్మాయి మెడికల్ అయిపోతుంది, సంబంధాలు చూద్దాం. ఇంకా డీప్గా వెళ్ళాక వాడు ఆల్రెడీ 1.5-2 years బేబీ అయిపోతాడు. ఇంట్లో చెప్తే ఏమనుకుంటారో అని అప్పటికీ చెప్పరు. యు సీ, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఏదో రోజు తెలియాలి కదా. ఇప్పుడు 2 ఏళ్ల బాబుని తీసుకెళ్ళి మాకు ఇంత పిల్లాడు ఉన్నాడు అని చెప్తే ఎంత షాకింగ్ ఉంటుంది. లవ్ చేసిందా స్ట్రైట్గా ఆలోచించలేరు తెలుసా పిల్లలు. స్ట్రైట్, దే కాంట్ థింక్. ఎంత కాంప్లికేషన్ ఇది, ఎంత కాంప్లికేషన్. ఇప్పుడు వీళ్ళ వాళ్ళు ఎవరికీ తెలియకుండా తర్వాత మెల్లిగా ఏదో విషయం మీద వీళ్ళ అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్నకు తెలిసింది. వాళ్ళైనా స్ట్రైట్గా వెళ్ళి లేదు నాన్న తప్పు, ముందు చెప్దాము, వాళ్ళకి ఎన్ని కళలు ఉన్నాయో ఎన్ని ఆశలు ఉన్నాయో చెప్దాము. చెప్పలేదు. వీళ్ళు కూడా దాచిపెట్టారు. ఆ పిల్లవాడు 4 years వచ్చేదాకా వీళ్ళు పీజీ చేసేస్తే, వీళ్ళు మెడికల్ పీజీ చేసేస్తే, ఏదో ఒక పెద్ద హాస్పిటల్ వచ్చేస్తే అప్పుడు చెప్దాం. వాడికి ఆ సీట్ రాదు, ఈ అమ్మాయికి ఏమో పిల్లని చూసుకుంటూ చదువు అవ్వట్లేదు, ఫిక్స్ అయిపోయారు. 7 years బాబుని తీసుకెళ్ళి మేము ఇంత చేశాము అని ఇంట్లో తల్లిదండ్రులకి ఎలా ఫేస్ చూపిస్తారు? ఇంత స్ట్రైట్ ఆలోచించలేరు తెలుసా, ఆలోచించలేరు. అంటే మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే ఇక్కడ ఒక చిన్న పాయింట్, అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కూడా ఏదో విషయమై తెలిసి దాచిపెట్టారు అని అన్నారు కదా. స్ట్రైట్గా ఆలోచించలేకపోవడం అనేది ఒక 2-3 generations నుంచే పోయింది ఏదో ఒక కారణం చేత. అబ్సల్యూట్లీ. ఏదో ఒక భయం పెట్టుకుని, ఏదో ఒక చాలా తెలివిగా బిహేవ్ చేసేస్తున్నాం అనుకుని అన్ని పిచ్చి వంకర పనులు చేస్తారు. నేను చెప్తున్నాను కదా, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవ అయితే నార్మల్గా ఏం చేయాలి? గొడవ అయింది, మాట్లాడుకోవాలి. వాళ్ళతో సాల్వ్ కాలేదు అనుకుంటే పెద్దలనేమో కూర్చోబెట్టుకోవాలి. వాళ్ళతో సాల్వ్ కావాలంటే కౌన్సిలింగ్కి వెళ్ళాలి. అక్కడికి సాల్వ్ కావాలంటే లీగల్గా ప్రొసీడ్ అయ్యి ఏదైనా సపరేషన్ చేసుకోవాలి. అలా ఉండదు. ఇద్దరు మాట్లాడుకోరు 3 months. వీళ్ళు చాటింగ్లో, ఇన్స్టాలో ఎవరినో ఫేమస్ చేసుకుంటారు, క్లోజ్ చేసుకుంటారు. ఆ క్లోజ్ ఫ్రెండ్ అవుతారు. వాటితో రిలీఫ్ అనిపిస్తుంది. ఇంట్లో వీళ్ళు అవన్నీ పట్టించుకోకు, ఇంట్లో అవుతూనే ఉంటాయి, పట్టించుకోకు అని వాడు మోటివేట్ చేయగానే వీడికి నా మీద ఎంత ప్రేమ ఒలికిచ్చేస్తున్నాడు అనుకుంటారు. అయ్యో నిజంగా ఇవి జరుగుతున్నాయండి. అది ఆశ్చర్యం వేస్తుంది. కాదు, ఇంట్లో హస్బెండ్తో గొడవ అయితే ఇన్స్టాగ్రామ్లో ఎవరో ఎలా ఫ్రెండ్ అవుతారు, ఎలా నిన్ను ప్యాసిఫై చేస్తారు? సింపుల్, స్ట్రైట్. వాడు మంచిగా అన్ని రోజులు అయ్యాక ఒక 10 లక్షలు అర్జెంట్ అవసరం ఉంది, ఒక 2 days ఇన్స్టాలో మాట్లాడు. ఏంటి మాట్లాడలేదు? హౌ ఆర్ యూ, వాట్ ఆర్ యూ, వై ఆర్ యూ నాట్ రిప్లైయింగ్? వీళ్ళు మెసేజ్ చేస్తుంటారు. ఇంట్లో ఫైట్, ఇంట్లో టెన్షన్ కాదు, ఆ ఇన్స్టాలో వాడు ఎందుకు రిప్లై ఇవ్వలేదని టెన్షన్. వాడి తర్వాత 3 days అయ్యాక చాలా డీప్ ప్రాబ్లంలో ఉన్నాను, నా వల్ల అవ్వట్లేదు, నేను ఇంకా చచ్చిపోతానేమో అంటే, అయ్యో ఎందుకు, ఏంటి ఆ ప్రాబ్లం?
ఇట్లా ఒక ఉంది 10 లక్షలు కట్టాలి, వాడు నన్ను టార్చర్ పెడుతున్నాడు అంటే, లేదు నా దగ్గర గోల్డ్ ఉంది నేను ఇస్తాను, అంతే. స్ట్రైట్. ఇప్పుడు అది ఇరుక్కుపోయి ఆ గోల్డ్ రాదు, ఇన్స్టా డిలీట్ అయిపోయింది అకౌంట్ అన్నాక అప్పుడు మధ్యలో ఉండిపోతారు. ఇప్పుడు వాళ్ళ ఆయనకి గోల్డ్ పోయిందని తెలిస్తే గొడవ అయిపోతుంది. ఈ ఇంట్లో స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్న ఇష్యూ పోతుంది. అప్పటిదాకా నేను నా పాయింట్ నేను చెప్తాను అనేది పోయి ఇప్పుడు ఆ గోల్డ్ ఎవరికి ఇచ్చావే అనే దానికి వస్తుంది. అది ఇంకెంత కాంప్లికేటెడ్గా ఉంటుంది. అది అసలు హై కాంప్లికేషన్. స్ట్రైట్గా ఆలోచించరు. ఎప్పుడైనా సరే ఈ వీడియో ద్వారా నాకు ఏదైనా 5 నిమిషాలు 10 నిమిషాలు నా మాటలు వింటే ఒకటండి, జీవితంలో ఏ సమస్య అయినా థింక్ స్ట్రైట్. ఒక న్యాచురల్ ఒక మనిషి ఎలా ఆలోచిస్తాడు, ఎంత ఆశ్చర్యం ఉంటుందో సార్. మీరు చెప్తే కేసెస్ చెప్తే రోజు హస్బెండ్ నైట్ 11:30 12 కానీ ఇంటికి రాడు. సర్లే ఏముందిలే పనిలే అనుకున్నారట. ఎలా అనుకుంటాడు ఎవడన్నా? పొద్దున 6 గంటలకు వెళ్ళిపోయి నైట్ 11:30కి ఇంటికి రాకుండా ఉంటే హస్బెండ్ ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే నేను చెప్పను, నీకు అనవసరం అవన్నీ అంటే, సర్లే ఆయన ఏదో చేసుకుంటాడులే అనుకున్నాడు. అలా 11 years గడిపింది ఒక క్యాండిడేట్. కంటిన్యూస్గా ఎవరైనా కొంచెం స్ట్రైట్గా ఆలోచిస్తే, అదేంటి ఎటు పోతున్నావు, సండే కూడా వర్క్ ఉండే అంత ఏముంటుంది, నాకు చెప్పు తెలియాలని అడిగితే ఆయన తిడతాడండి కొడతాడండి అని భయం పెడుతుంది. స్ట్రైట్గా ఓకే కొడితే కొట్టాడు 2 సార్లు, నువ్వు తిడితే తిట్టించుకున్నావు, చేస్తాను, ముందు కనుక్కో మ్యాటర్ ఏంటో. ఫోన్లే అనుకున్నాను. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా పట్టించుకోకపోతే సరే ఆయన చేస్తున్నాడులే అనుకున్నాడు. స్ట్రైట్గా ఆలోచించలేరు. ఐ థింక్ ఈ పాడ్కాస్ట్ ద్వారా తెలియాల్సింది, ఏ సమస్య ఉన్నా అన్ని పక్కన పెట్టేసి కూర్చుని ఓసారి మంచం మీద కూర్చుని దీనికి స్ట్రైట్గా ఏంటి ఆలోచించాలి నేను అని ఆలోచిస్తే సమస్యలు సాల్వ్ అయిపోతాయి. ఆలోచించరు. మా స్టూడెంట్ ఒక అబ్బాయి 2 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాడు. స్ట్రైట్గా ఎలా ఆలోచిస్తాం? చదువుకోవాలి, ఈసారి నుంచి ఇంకొంచెం ఫోకస్ పెట్టాలి, రాకపోతే ట్యూషన్లు పెట్టించుకుని నేర్చుకుని పాస్ అవ్వాలి. వాడు అలా ఆలోచించలేదు. ఫ్రెండ్ ఎవడో చెప్పాడు, అరే ఈజీగా పాస్ అవ్వచ్చురా, నేను నీకు ఒక కాంటాక్ట్ ఇస్తా, వాడు పేపర్ లీక్ చేస్తాడు. ఓకే. వాడు డైరెక్ట్గా ఎందుకు ఇస్తాడు? 25,000 తీసుకుంటాను. 25,000 స్ట్రైట్గా వాడి దగ్గర ఉంటే వేరే స్టోరీ. వాళ్ళ ఫాదర్కి తెలియకుండా 2,000 3,000 5,000 అట్లా కొట్టేసి ఇచ్చాడు. ఇచ్చిన వాడు ఊరుకుంటాడా? వాడు రాంగ్ పేపర్ ఇచ్చాడు. అర్రే ఈసారి అట్లా కాదు, నెక్స్ట్ పేపర్ మాత్రం ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది చూడు, 2 questions మ్యాచ్ అయ్యాయి చూడు అని ఇస్తాడు. అలా వాడు మొత్తం 8 lakhs to 9 lakhs ఇచ్చాడు. నమ్ముతారు ఇవన్నీ? ఇది నిజమా? ఇలా జరుగుతున్నాయండి. వాడి దగ్గర పేపరు లేదు, ఏం లేదు, తీసేసుకున్నాడు. అలా స్ట్రైట్గా ఆలోచించి, కాదురా నేను ఫెయిల్ అవుతున్నా అంటే నాకు సబ్జెక్ట్ ఎక్కట్లే, ఆ 10,000 పెడితే ఎవడో ట్యూషన్ వాడు మంచిగా చెప్తాడు. స్ట్రైట్ కదా, స్ట్రైట్ ఆలోచించి. అట్లా జరుగుతోంది. దట్ ఈస్ ద కాజ్ ఆఫ్ ఎవ్రీ. తొందరగా తప్పించేసుకోవచ్చు. ఇంకో ఈజీ మెథడ్ ఉంటుందేమో. ఎవడైనా బెట్టింగ్ యాప్ ద్వారా నీకు 50 లక్షలు 60 లక్షలు ఇస్తాడా? నువ్వు యాప్లో నొక్కగానే నీకు డబ్బులు వస్తాయి అంటే ఎంత కామన్ సెన్స్ లెస్ దట్ ఎవడైనా నాకు ఎందుకు డబ్బులు ఇస్తాడు? ఆలోచించి స్ట్రైట్గా ఆలోచిస్తే, నేను కష్టపడలే, 4 యాప్ల్లో అప్లికేషన్లు ఇది పెట్టా, ఎందుకు వస్తాయి డబ్బులు? వై? ఆలోచించరు. స్ట్రైట్గా ఆలోచించరు. అలా వంకర వాళ్ళకొకళ్ళకి వచ్చిందండి, వాళ్ళకొకళ్ళకి వచ్చిందండి. అరే నువ్వు ఆ ఎగ్జాంపుల్స్ చెప్పాలనే వాళ్ళకి వీళ్ళకని కొంతమందిని పెట్టారు. నీకు ఎవడైనా స్ట్రైట్గా డబ్బులు ఎందుకు ఇస్తాడు? రైట్. స్ట్రైట్ ఆలోచించరు. 10 రూపాయల వడ్డీకి, 3 రూపాయల వడ్డీకి, 4 రూపాయల వడ్డీకి ఎక్కడెక్కడో నుంచో అప్పులు చేసి మరీ ఇచ్చి, అఫ్కోర్స్ వాళ్ళు మోసగాళ్లే, ఎవరైనా ఉండని వాళ్ళు మోసగాళ్లే, కాదని అనట్లా. బట్ నువ్వెందుకు అట్లా అత్యాసపడ్డావు? మీరు చెప్పింది స్ట్రైట్ దట్ ఎవడో నాకు ఊరికే డబ్బులు ఎందుకు ఇస్తాడు? ఊరికే నాతో లైఫ్లోకి అలా రిలేషన్షిప్లోకి త్రూ ఇన్స్టానో త్రూ ఫేస్బుక్నో ఎందుకు వచ్చేస్తాడు? ఇదే క్వశ్చన్ ఈ మధ్యనే ఒక కల్ప్రిట్ మళ్ళీ అరెస్ట్ అయ్యాడట. అంటే ఫస్ట్ చేసి వచ్చి, అసలు ఇది చాలా వింతగా అనిపించింది. అంటే ఏదో ఈ సీట్లో కూర్చొని మాట్లాడుతున్నాను కాదు, అట్ దిస్ స్టేజ్ ఆఫ్ లైఫ్ ఐ ఫెల్ట్ వెరీ వాట్ ఈజ్ ఇట్ అని. మేబీ ఒక 16-15 ఏళ్లకి నాకు అది చాలా ఎక్సైటింగ్గా కూడా అనిపించేదేమో. ఇది ఎస్పెషల్లీ టీనేజర్స్కి మీరు అడ్రస్ చేయాలని నేను ఈ హై ప్రొఫైల్ ఉన్న, లేకపోతే చాలా వెల్ ఆఫ్ ఉన్న పిల్లలు, పేరెంట్స్ ఉన్న పిల్లలు ఇన్స్టాగ్రామ్లో ఒకడు అదే పనిగా ట్రాప్ చేస్తాడట. మరి ఎలా ట్రాప్ చేస్తాడు ఏంటి?
వాళ్ళ పర్సనల్స్ ఎలా సేకరిస్తాడు, వీళ్ళు ఎలా ఇంట్లోకి తెలియకుండా వెళ్తారు మాట్లాడతారు తెలీదు. వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ 8 లక్షలు, 12 లక్షలు, 13 లక్షలు ఇది అమౌంట్. పేరెంట్స్ ఎంత వెల్ ఆఫ్ అయినా కానీ ఓ 1000 రూపాయలు పోయాయంటే తెలియదేమో, కానీ 10,000 దాటితే, 50,000 దాటితే, 1,00,000 రూపాయలు దాటితే నిండా 20 ఏళ్ళు కూడా లేని నీ పిల్లలు ఎందుకు తీసుకుంటున్నారు అని వాళ్ళకి తెలియదా? ఇదో క్వశ్చన్. ఇంతల్లా ఎలా ట్రాప్ చేస్తున్నాడు? ఇదో క్వశ్చన్. ఆల్రెడీ ఒక విక్టిమ్ దగ్గర ఇట్లా ట్రాప్ చేస్తూ కంప్లైంట్ ఇచ్చి అతను జైలుకి వెళ్ళి వచ్చి మళ్ళీ అదే విక్టిమ్ని మళ్ళీ ట్రాప్ చేసి అక్కడి నుంచే డబ్బులు తీసుకున్నట్ట. ఇది నేను చూసాను సార్. మరి ఇది ఎంతవరకు నిజం అని నాకు తెలీదు. నాకు చాలా కన్ఫ్యూషన్ అయింది. హౌ టు చాలా ఉంటాయండి. మీరు చెప్తున్నవి వెరీ స్మాల్. నేను అదే చెప్తున్నాను, ఇలాంటి వీక్ మైండ్ని పట్టుకోవడానికే తిరుగుతుంటారు. దట్ ఈస్ ద ఫిషింగ్ దే డూ. కరెక్ట్గా ఇట్లా వేలాడుతూ ఒక పురుగు అక్కడ ఉందంటే, అరే ఇంతెందుకు వేలాడుతూ, పురుగు పారిపోద్దు కదా, నేను వెళ్ళి దాన్ని ఎలా కొరుకుతాను అని చేపకు తెలియనట్టుగా నిజంగా కూడా వాళ్ళు అలాంటి ప్యాటర్న్ ఉన్న వాళ్ళనే పట్టుకుంటారు. ఈజీ మనీ కోసం చూస్తున్న వాళ్ళు, వాళ్ళ స్క్రోల్స్లో ఈజీ మనీ ఆర్ క్విక్గా వాళ్ళకి ప్లెజర్ రావడానికి చూసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళే ట్రాప్, ఇలాంటి వాళ్ళే వాళ్ళ టార్గెట్. దట్ నీకు ఎక్కడో డబ్బులు తొందరగా వచ్చేస్తాయి నాతో చెప్తే నేను నమ్మను. ఓకే, ఎందుకు వస్తారా డబ్బులు అట్లాగా అనిపిస్తుంది. ఒక మెచ్యూరిటీ ఉన్నవాడు ఎవరికైనా సరే, నువ్వు ఇక్కడ 50,000 పెట్టు, నీకు వితిన్ 2 yearsలో నీకు అది 7 crores అయిపోతుంది అంటే, ఏంటి 50,000 పెడితే 7 crores అవుతుందా? అలా అంటే అంబానీయే పెట్టేసుకుంటాడు కదా, నాకెందుకు చెప్తాడు అనే ఒక సింపుల్ పాయింట్ నాకు వస్తుంది. కరెక్ట్. మీకు మెచ్యూరిటీ ఉంది కాబట్టి. అంతే. 35-40 దాటిన వాళ్ళకి ఇప్పుడు మెచ్యూరిటీ లేదు. 50-60 దాటిన వాళ్ళే పెద్ద పెద్ద, ఒకప్పుడు వాళ్ళ భాగస్వామి మీద ఇప్పుడు బహిరంగంగా అలిగేషన్స్ చేస్తున్నారు. వాళ్ళ తప్పులు ఎవరు చెప్పరు. టీనేజ్ పిల్లలకి ఎక్కడి నుంచి వస్తుంది సార్ మెచ్యూరిటీ? అబ్సల్యూట్లీ అంటున్నాను. దీనికే అవేర్నెస్ ప్రోగ్రామ్స్గా గవర్నమెంట్ నుంచి అన్ని రకాలుగానే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. అవును, యాక్టర్స్ని పెట్టి కూడా చేయిస్తున్నారు. నేను అదే పాయింట్ చెప్తున్నాను. అవేర్నెస్ ఉంది, ఇది తప్పు అని తెలుస్తుంది, కానీ దే గో ఇన్ టు ద ట్రాన్స్ దట్ వీళ్ళకి తెలియదు. కానీ ఒక ఆయన స్టాక్ మార్కెట్లో ఒక టెక్నిక్ తెలిసిందంట, అందులో పెడితే ఖచ్చితంగా డబ్బులు వస్తాయని ఎవరో నేర్పించారంట. ఫస్ట్ 2 times పెట్టాడు, వచ్చాయి. ఇంకా అక్కడి నుంచి క్రెడిట్ కార్డులు ఇక్కడనే అన్నీ తీసి పెట్టాడు. ఈసారి జాక్ పాట్ కొట్టామంటే లైఫ్ సెట్ బాస్ అని మొత్తం క్లీన్ స్వీప్, అన్ని ఇల్లుతో సహా అన్ని అమ్ముకొని పారిపోవాల్సి వచ్చింది. సో పాయింట్ ఇస్, నీకు అంత సింపుల్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఆలోచించుకుంటే, అరే ఇట్లా జరగవు, అలా జరిగితే అందరూ చేసుకుంటారు కదా, నేను ఒక్కడనే కష్టపడుతూ ఈ ప్రపంచంలో భారతదేశంలో ఉన్నానా, అందరూ చేస్తారు కదా ఆ పని అనేది తెలియాలి. చెయ్యరు, అర్థము కాదు. ఆ టైంకి వాళ్ళ మైండ్ అలా వాళ్ళని ఆక్యుపై చేసేస్తుంది. దే ఆర్ ఇన్స్టింక్టివ్లీ ఇదేదో అవుతుంది, ఏదో అవుతుంది. అండ్ అలాంటి వాళ్ళని ట్రాప్ చేసుకోవడానికే ఇట్స్ అ సటిల్ కరెంట్గా థియరీలు రిలీజ్ చేస్తారు. ఫస్ట్ సక్సెస్ ఈజీ అని చెప్తారు, సింపుల్ టెక్నిక్స్ అని చెప్తారు, ఇది ద బెస్ట్ మెథడ్ అని చెప్తారు. అలాంటి పదాలు అలా తగులుతూ ఉంటే ఇంకా ఎవ్వడికి తెలియలే, నేను ఒక్కడిని చేసేసుకుని సంపాదించేసుకుంటా అనే దాంట్లో ఉంటారు. దట్ ఈస్ ద ప్లాన్. అలాగే ఉంటుంది, అలాంటి వాళ్ళే ట్రాప్ దీనికి. నేను ఇంత చెప్తున్నాను కదండి, నేను వీడియో చెప్తే కింద మైకులు పెట్టుకుని చెప్పడం ఈజీరా, నీకేంది మంచిగా డాక్టర్వి, ఈ టైప్లోనే మాట్లాడతారు. బట్ ఫండమెంటల్లీ ఇంట్లో పిల్లలు 10 లక్షలు 12 లక్షలు క్రెడిట్ కార్డులతో గీకేస్తుంటే చూడని పేరెంట్స్ ఉన్నారు. ఎందుకు తీసుకున్నారు అని చూడు. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ఏం తెలుసా అండి, 100-150కి కూడా డ్రగ్స్ అంట గట్టి. 100-150కి ముందు ఫస్ట్ వాళ్ళని అలవాటు చేసి, ఓకే నేను చెప్తున్నాను కదా, దే జస్ట్ మేక్ యూ ఎ ప్రోడక్ట్. ఈ విషయం పిల్లలకి తెలియక మేము ఎన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నామో, డ్రగ్స్ జోలికి వెళ్ళద్దురా, ఎవడైనా నీకు ప్యాకెట్ ఇస్తున్నానంటే వాడు నేను చీట్ చేయడానికి, ఆ ప్యాకెట్తో నేను ఉద్ధరించడానికి ఇవ్వడరా, వద్దు వద్దు నాన్న అని పిల్లలకి, అబ్బాయిలు అమ్మాయిలకి మేము చెప్పేది ఏంటంటే, ఒక కవరో ఒక పౌడరో ఒక ఏదో మెడిసినో నిన్ను హై ఇస్తుందేమో కానీ నిన్ను చంపేస్తుంది, వద్దు అని ఎంత చెప్తున్నా దే థింక్ ఎంజాయ్ చేయాలి బాస్, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు లైఫ్. అవును, అది నరాల్లో ఇప్పుడు కూరుకుపోయింది పిల్లలకి. మనం ఎక్కించామట్లా, సొసైటీని మనము తయారు చేసామట్లా.
ఎప్పుడైనా ఎవరైనా అలాంటి సినిమాలు వస్తున్నప్పుడు ఓర్ అలాంటి విషయాలు జరుగుతున్నప్పుడు నో దట్స్ నాట్ రైట్ అని మనం ఆపలేకపోయాం. సొసైటీని అలా తయారు చేశాం. ఇది అబ్సల్యూట్లీ యాజ్ అ సొసైటీ ఫెయిల్యూర్ దట్ మన పిల్లలకి ప్లెజర్ ఈజీగా ఒక ప్యాకెట్లో దొరికిపోతుంది అని నేర్పించాము అంటే ఇట్స్ అ ఫెయిల్యూర్ ఆఫ్ ద సొసైటీ. అండ్ అట్ ద సేమ్ టైం పిల్లలు గొప్ప వాళ్ళు ఉన్నారు, మంచిగా చదువుకునే వాళ్ళు ఉన్నారు, అలాంటి పేరెంట్స్ ఉన్నారు. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ టు దెమ్, కొంతమంది అలా చేయి దాటిపోవడానికి పేరెంట్స్ బిజీ లైఫ్ ఆర్ పేరెంట్స్ దెమ్సెల్వ్స్ ఆ సడన్గా వచ్చిన డబ్బుతోనో పేరెంటల్గా వచ్చిన ప్రాపర్టీస్తోనో ఉన్నారు వాళ్ళు తప్ప, కొంచెం ఆలోచించి కష్టపడితే నా పిల్లల్ని ఒకసారి నేను మానిటర్ చేసుకుంటా. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. పిల్లలకు పాకెట్ మనీ ఇస్తారు. పాకెట్ మనీ అండి ఏం ఎక్కువ ఉండదు, 5,000 3,000 పాకెట్ మనీ ఇస్తారు ఈ రోజుల ఖర్చుల ప్రకారం. ఆ 3,000 ఒక అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, 3,000 ఇచ్చావు, నేను ఎక్కువేం అడగలేదు, ఒక అకౌంట్లోకి వెళ్తుంది. ఓకే, డైరెక్ట్గా వీడే అది చూస్తే మేము ఏదో ప్రోగ్రామ్ చేసుకుంటున్నాం, దానికి డబ్బులు ఇచ్చాం, ఫినిష్. వాళ్ళ దగ్గరికి సప్లై వస్తుంది. అక్కడి నుంచి ఇంకా వాళ్ళు కూల్ డ్రింకుల్లో కల్పిస్తారు, అన్ని రకాలుగా ఇస్తారు. పిల్లల్ని డైరెక్ట్గా చూస్తే నా డబ్బులు ఎక్కడ, నేనేమి వృధా ఖర్చు చేయలేదే అని అనిపిస్తుంది. బట్ దిస్ ఎ ప్యాటర్న్ టు ఇట్. అలాగే ఎన్ని రకాల ప్యాటర్న్స్ ఉన్నాయో. అయ్యో మాకు బెదిరిస్తారు మీరు ఇవన్నీ చెప్పకండి అని. నిజంగా చెప్తున్నాను, దర్ ఇస్ ఎ బిగ్ మార్కెట్ విచ్ హ్యాపెన్స్ ఆల్ అరౌండ్ దిస్, టార్గెటింగ్ యంగ్స్టర్స్, టార్గెటింగ్ విమెన్, టార్గెటింగ్ వీక్గా ఉన్నాము అని అనుకునే లేడీస్. ఓకే, అంటే మా ఆయన టార్చర్, నీకేం కష్టం వచ్చిందే, నువ్వెందుకు ఇలా బతకాల్సి వస్తుంది, నువ్వు జీవించు, లైఫ్ బిగ్ హ్యాపీ అనేసరికి నిజం అని అనుకుని, సరే లైఫ్ హ్యాపీ బిగ్ మంచిగా ఉండాలి, బట్ వాడెవడో చెప్పడం ఏంటి, నాకు అనిపించింది నేను చేసుకుంటా కదా అనే పాజిటివ్ దృక్పథంతో లేని వాళ్ళని నువ్వు వీక్ చూడు ఇది తీసుకో, నువ్వు వీక్ చూడు ఇలా రెడీ అవ్వు, నువ్వు వీక్ చూడు ఇలా చెయ్యి అని టార్గెట్ చేస్తారు. వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. ఇలా మాట్లాడుకుంటూ పోతే దర్స్ థౌజండ్స్ ఆఫ్ థింగ్స్ విచ్ వీ కెన్ టాక్. అండ్ మళ్ళీ చెప్తున్నాను విత్ దట్, నాకు నా దేశం మీద ఉండే భక్తితో చెప్తున్నాను, ఇది నరనరాల్లో చేరుతోంది, మన పిల్లల్లోకి చేరుతోంది. యాజ్ ఎ పేరెంట్స్గా, యాజ్ ఎ టీచర్గా, యాజ్ ఎ సొసైటీలో మంచిగా ఉండాలనుకునే వాళ్ళుగా అందరము రియాక్ట్ అవ్వకపోతే ఇది చేయి దాటిపోయాక నువ్వు ఎవడివిరా అనే స్టేజ్కి వస్తుంది. ఇక్కడ నేను ఒక అనుబంధమైన ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను సార్. క్లుప్తంగా ఇవాళ జనరేషన్లో ఒక 30 నుంచి 45 ఉన్న విమెన్, అంత లోపల ఉన్న మహిళ, మెన్ కూడా ఎలా ఉండాలి అంటే, ఇన్ ద సెన్స్ ఎలా ఉండాలో నేర్చుకునే ఇది తప్పు కాదు నా దృష్టిలో. ఎవరు చెప్పకనే కదా ఇలా చేస్తున్నాం. ఎలా ఉంటే కరెక్ట్గా ఉన్నట్టు, దేర్ ఇస్ కరెక్ట్ అండ్ రాంగ్ కదా, మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది అదే. కొంతమంది చెప్తారు సార్, ఇది నాకు ప్లీజ్ ఈ స్టేట్మెంట్ కరెక్ట్ చేయండి, ఇఫ్ ఐఎమ్ ఇన్ ది ఐస్ ఆఫ్ యూనివర్స్ దేర్ ఇస్ నథింగ్ రాంగ్ అండ్ రైట్ అంటారు, అవునా? అబ్సల్యూట్లీ రాంగ్ రైట్ లేదు, నువ్వు ఎంచుకున్న దాన్ని బట్టే ఉంటుంది. నీ గోల్కి, నీ హెల్త్కి నీకు ఉపయోగపడింది నీకు అవసరం లేదు. అది దేని వివరణ ఇవ్వరెవరు. నీకు ఎవరైనా 45-40 బ్రతకాలి అనుకుంటే ప్రతి ఏజ్కి ఒక రెస్ట్రిక్టెడ్ థింగ్స్ ఉన్నాయి. ఫస్ట్ 35-40-45 ఉన్న ఉమెన్ కానీ మెన్ కానీ హెల్త్ బాగుందా లేదా, ఇది బాధ్యత. నా ఆరోగ్యం కోసం నేను 1 గంట తీస్తున్నానా, బాధ్యత. ఓకే, నా ఆరోగ్యం కోసం నేను మానసికంగా ప్రశాంతంగా ఉంటున్నానా, బాధ్యత. ఎవరి ప్రశాంతత వాళ్ళదే బాధ్యత. నేను బాధపడుతూ ఉండడానికి కారణం వాడు 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 నో, నీ ప్రశాంతతకి నువ్వే బాధ్యుడివి, బాధ్యురాలివి. ఎట్ ద ఏజ్ ఆఫ్ 40-45 షుడ్ నో దిస్, దట్ ఈ రోజు నుంచి బాస్ మా నాన్న వల్ల నేను ఇట్లా ఉన్నా, మా ఆయన అని అనను. మా ఆయనలో ఉన్నాడు, మా నాన్నలో ఉన్నాడు, నేను బాధపడను. అక్కడి నుంచి మొదలు పెట్టాలి. చాలా ఈజీ తెలుసా, చాలా హ్యాపీగా ఉంటుంది. దట్ ఈస్ వాట్ ఐ సే, థింకింగ్ స్ట్రైట్. తిన్నగా ఆలోచిస్తే తెలుస్తుంది, వంకరగా ఆలోచిస్తే అర్థం కాదు. థర్డ్ వచ్చేసి రెస్పాన్సిబిలిటీస్ ఏంటి. ఎట్ ద ఏజ్ ఆఫ్ 40-45 యూ విల్ హ్యావ్ సమ్ రెస్పాన్సిబిలిటీస్. వాటి నుంచి పారిపోలేవు, కంపల్సరీ. మనకు రాజసిక మార్గంలో నేర్పిస్తాం, నో, డు నాట్ రన్ అవే ఫ్రమ్ రెస్పాన్సిబిలిటీస్.
మేము ఇన్ని సాధనలు చేస్తున్నా నేను మళ్ళీ ఇన్షర్ట్ వేసుకుని మళ్ళీ టై కట్టుకుని నేను హాస్పిటల్కి వెళ్ళి పని చేసుకోవాల్సిందే, ఆ డబ్బు సంపాదించుకోవాల్సిందే, నా కుటుంబానికి పెట్టాల్సిందే. పారిపోలేము. బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. 4th, ఎమోషన్స్ అలా పెరిగి తగ్గి ఉంటాయి. పెరిగినవి నిజము కాదు, తగ్గినవి నిజము కాదు. ఎమోషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అలా బ్రతకాలి. ఒక్కరోజైనా నాకు పిచ్చి కోపం వచ్చిందండి, వచ్చింది, కొన్ని నచ్చవు, కోపం వస్తుంది, ఫర్ ష్యూర్. కానీ నేను ఎలా పడితే అలా బిహేవ్ చేయలేను. నాకు ఏదైనా రావచ్చు, బట్ ఐ హ్యావ్ ఎ మెథడ్ టు డీల్ అనేది నేర్చుకోవాలి. ఐ హ్యావ్ ఎ మెథడ్ అని నేర్చుకోవాలి. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చెప్తున్నా, అట్ ద ఏజ్ ఆఫ్ 40-45 గెట్ ఎ స్పిరిచువల్ కనెక్షన్. ఒక స్పిరిచువాలిటీకి మన కనెక్ట్ అవ్వాలి. దట్ విల్ బీ యువర్ గైడింగ్ ఫోర్స్. అరే ఇలా చేయకూడదు. అలా చేయగలిగితే చాలా చాలా బాగుంటుంది. నేను యంగ్స్టర్స్కి ఎవరైనా అట్లా ఉండి హూ ఆర్ 25-30 గెట్టింగ్ మ్యారీడ్ ఉంటే ప్లీజ్ ప్లాన్ దిస్. నీ ఆస్తి ఎలా ఉంటుంది, డబ్బు ఎలా ఉంటుంది ప్లాన్ చేస్తున్నట్టే నీ ఎమోషనల్ హెల్త్ ఎలా ఉంటుంది, నీ మెంటల్ హెల్త్ ఎలా ఉంటుంది, నువ్వు ఫిజికల్గా హెల్తీగా ఉండడానికి ఏం చేస్తున్నావు, నీకు ఎప్పుడైనా ఎమోషనల్లీ సర్జ్ వస్తే నువ్వు ఎలా కంట్రోల్ చేసుకుంటున్నావు, ఇవి ఇంపార్టెంట్. ఇవి చేసుకోవాలి. ఇలా చేసుకోగలిగితే అండ్ ఎప్పుడైనా ఇన్వాల్వ్ చేయగలిగితే ప్లీజ్ సూర్య నమస్కారాస్ ఇన్వాల్వ్ చేయండి. ఏదో రకంగా భగవంతుడితో కనెక్ట్ అవ్వండి. సండేని మంచిగా ఒక ఫ్యామిలీ టైంగా గడపండి. సండే ఉంటే సండే, హాలిడే ఉంటే హాలిడే, ఫ్యామిలీ టైంతో గడపండి. అందరి ఫీలింగ్ అందరికీ ఈ మాట మేబీ యూజ్ అవుతుంది. నీ లోపల ఎలా అయితే ఒక టేప్ రికార్డర్ రన్ అవుతుంటుందో ప్రతి ఒక్కడి బుర్రలో అలా ఒక టేప్ రికార్డర్ రన్ అవుతుంటుంది. ఆ టేప్ రికార్డర్లో జరిగే ప్రతి సీన్కి నువ్వు వాళ్ళని ఎమోషనల్గా నొక్కేయకూడదు. ఆమె ఎందుకు అలా బిహేవ్ చేస్తుందండి, అందుకని నేను ఇలా ఉంటా, అది రాంగ్. ఆమె ఏ టేప్ రికార్డర్తో ఎలా బిహేవ్ చేస్తుందో, నువ్వు ఏ టేప్ రికార్డర్తో నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావో రెండు మ్యాచ్ అవ్వాల్సిన పని లేదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది జరిగితే ఐ థింక్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. ఎస్. అయితే యంగ్స్టర్స్ కూడా ఎస్పెషలీ పేరెంట్స్ ఎలా ఉండాలి, యంగ్స్టర్స్ ఎలా ఉండాలి, చాలా చిన్నప్పటి నుంచి పేరెంట్స్ మానిటరింగ్ ఎలా ఉండాలి. ఇప్పుడు చేదాటిపోయితే 16-17 ఏళ్ళు అయ్యారు, అయితే ఫోన్ చూస్తున్నారు, పాకెట్ మనీ తీసుకుంటున్నారు, చెప్పిన మాట వినట్లేదు, ఆడమెంట్ కాలు మీద కాలేసుకొని కూర్చొని చెత్త అంతా మాట్లాడుతున్నారు. అంటే పేరెంట్స్కి అదే అనిపిస్తుంది. ఈ సిచ్యువేషన్ ఎలా కంట్రోల్ చేయాలి? అథారిటీ పేరెంట్స్ది అని తెలియాలండి. స్కూల్లోంచి అథారిటీ తీస్తాం. ఓకే, టీచర్ తిడితే అథారిటీ, టీచర్ ఎలా తిడుతుంది, టీచర్ ఎలా బ్యాగ్ దమ్మంటుంది, పుస్తకాలు ఎలా మోస్తారు అని తీస్తాం. మనం చేసుకున్నదే యాజ్ అ సొసైటీ. వీ హ్యావ్ డన్ దట్. 4 పుస్తకాలు మోయలేని పిల్లవాడు చదువేం చదువుతాడు కదా. అలా స్టార్ట్ చేయండి. కొంచెం బరువైనా కొంచెం కష్టమైనా టేక్ ఇట్ ఫార్వర్డ్. ఓకే, ఇది 1. సెకండ్ వచ్చేసి పేరెంట్స్ది అథారిటీ. పిల్లలు అల్లరి చేసినా, పిల్లలు ఒకవేళ రూడ్గా బిహేవ్ చేసినా యూ షుడ్ కట్ దెమ్ స్ట్రైట్ దేర్. అక్కడే వాళ్ళని కట్ చేసి చెప్పాలి దిస్ ఇస్ రాంగ్ అని. నీకు చెప్పే హక్కు ఉంటుంది. నీకు ఏదైనా బొమ్మ కావాలి, నీకు డబ్బులు కావాలి, అడిగే హక్కు ఉంది, ఖచ్చితంగా ఉంది. నేను నో చెప్తే ఆన్సర్ తీసుకునే స్ట్రెంగ్త్ కూడా నీకు ఉండాలి. ఇది పిల్లలకి నేర్పించాలి ఖచ్చితంగా. నువ్వు అడగగానే అన్నీ ఇచ్చేయకపోతే కింద పడి ఏడుస్తాను అనుకోండి, నువ్వు అక్కడ ఇవ్వగానే యూ విల్ రియలైజ్ దట్ మొత్తం పవర్ అంతా వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఒక రోజు ఏడుస్తాడు కింద పడి, 2 రోజులు కింద పడి ఏడుస్తాడు, 3 రోజులు ఏడుస్తాడు. దెన్ దే విల్ నో దిస్ ఇస్ నాట్ ద మెథడ్ టు వర్క్. కింద పడి ఏడిస్తే మాత్రం నీకు రాదు. నువ్వు కోపం తెచ్చుకుని నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు ఏడిస్తే రాదు. కోపం లేనందులో కొట్టట్లేదు, తిట్టట్లేదు. దట్ బిహేవియర్ ఈజ్ నాట్ అలౌడ్ ఇన్ మై హౌస్. సింపుల్. దానికి అరవాల్సిన పని లేదు, కొట్టాల్సిన పని లేదు. నువ్వు ఏదైనా రూడ్గా బిహేవ్ చేసి పేరెంట్స్తోనూ లేకపోతే ఇంట్లో వాళ్ళతో గట్టిగా అరుస్తున్నావు, ఆ టోన్తో మాట్లాడినంతసేపు నో ఆన్సర్స్. ఆ టోన్ తీసి అప్పుడు రా లోపలికి. అది స్టార్టింగే చెయ్యకపోతే, నేను చూస్తున్నానండి ఎంతమంది వైఫ్ అండ్ హస్బెండ్ కొట్లాడుకుంటున్నారు ఫర్ సమ్ డైవర్స్ ఇష్యూస్. పిల్లలు దే టేక్ దట్ యాజ్ అన్ అడ్వాంటేజ్. ఇక్కడ డబ్బు కావాలంటే అమ్మని తిడతారు, అక్కడ డబ్బు కావాలంటే నాన్నని తిడతారు. ఓకే, అండ్ దిస్ వీఆర్ సీయింగ్ డే టు డే రెగ్యులర్లీ ఉంటున్నాయి చాలామందితో. సో అందుకని డోంట్ గివ్ యువర్ పవర్ యువర్ పేరెంట్ అనే అథారిటీని నీ దగ్గర పెట్టుకో. ఎప్పుడైనా వాళ్ళు మిస్బిహేవ్ చేసినా, రూడ్గా చేసినా, బికాస్ దే ఆర్ నెక్స్ట్ జనరేషన్ సిటిజన్స్. సో అందుకని వాళ్ళకి కోపం రావచ్చురా, నీకు ఫ్రస్ట్రేట్ అవ్వచ్చు, నీకు ఇరిటేషన్ రావచ్చు, అన్నీ ఉన్నాయి, ట్రూ.
హ్యూమన్ ఫీలింగ్స్ అవి, హ్యూమన్ ఎమోషన్స్ వస్తాయి. బట్ దేర్ ఇస్ ఎ మెథడ్ టు ఎక్స్ప్రెస్. నీకు ఒకటి కావాలి అనుకున్నావు, మేము ఇవ్వట్లేదు, ప్లీజ్ సిట్ అండ్ టాక్, ఎక్స్ప్లెయిన్. మేము నో చెప్తాం, మా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బట్టి, మా ఈగోని బట్టి మేము నో చెప్తాం. ప్లీజ్ ట్రై టు కన్విన్స్, ఆర్ యూ గ్రో, ఎర్న్ చేసుకున్నాక చేసుకో. ఆ మెథడ్ ఫస్ట్ నుంచి నేర్పిస్తే స్టిక్ అనే ఉండాలి ఫస్ట్. ఒక రోజు అలా ఉండి ఇంకొక రోజు కరిగిపోతే అసలు అర్థమే కదా పేరెంటింగ్. దే థింక్ కరిగిపోతున్నారని, నో, వాళ్ళ ఫ్యూచర్ని నాశనం చేసేస్తున్నామని రియాలిటీ. పేరెంట్గా అదొక్కటే కావాలి వాళ్ళకి. మనం పేరెంట్స్గా పిల్లలకి చేయగలిగింది అదొక్కటే. ఓకే, హోప్ ఇది వాళ్ళకి అర్థమైతే దట్ ఆ అథారిటీని మన దగ్గర పెట్టుకుంటే అందరూ బాగుంటారు, పిల్లలు బాగుంటారు, వాళ్ళకి రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ తెలుస్తాయి, అన్నీ బాగుంటాయి. అంటే ఒక మనిషిలో ఇంత విద్వత్తు అనేది అంటే ముఖస్తుతి కాదండి, నిజంగా మీతో ఇంటరాక్షన్ అవ్వడానికి నేను చాలా ఎదురు చూస్తుంటాను. ఐఎమ్ షూర్ వేరే హోస్ట్లు కూడా అదర్ ఛానల్స్లో ఎదురు చూస్తూ ఉంటారు. అందుకే మీ ప్రతి టాక్ అంతగా పీపుల్ రిసీవ్ చేసుకుంటారు, కన్సిడరింగ్ ఆల్ ది అదర్ కామెంట్స్, లీవ్ ఇట్ అసైడ్. సో సార్, సూర్య ఉపాసన గురించి మీరు చెప్పడం నేను విన్నాను. వాట్ ఈస్ ఇట్? నాకు తెలిసి మార్గములలో 6 మార్గాలు ఉంటాయి. గాణపత్యము, శాక్తేయము, శైవము, వైష్ణవము, తర్వాత సుబ్రహ్మణ్య కార్తికేయ మార్గము, దాని తర్వాత వచ్చేసి సౌర మార్గము. సౌర మార్గము సూర్యుడి మార్గము, సూర్యుడి నుంచే అన్ని వేదములు అన్నీ ఉద్భవించాయంటారు. అలాంటి సూర్య ఉపాసన మార్గంలో మేము ఫిజికల్గా కొన్ని ఎక్సర్సైజెస్తో పాటు ఓకే కొన్ని ఉపాసన మార్గాలు లైక్ మెడిటేషన్ చేసుకోవడం కానీ, మైండ్ని పీస్ఫుల్గా ఉంచడం కానీ, అట్లాంటివి సౌర మార్గంలో నేర్పిస్తాం. సూర్యుడికి సంబంధించి సూర్యుడి నుంచి వచ్చే విద్యలు. ఇది వెరీ రేర్లీ పీపుల్కి తెలుస్తుంది దట్ ప్రత్యక్ష దైవం సూర్యుడు. శ్రీరామచంద్రుడు చూసిన అదే సూర్యుడు, ఆదిత్య హృదయము చూసి, నువ్వు నీ బాల్కనీ నుంచి చూస్తే కనిపిస్తున్న ప్రత్యక్ష దైవాన్ని మనము బీయింగ్ ఇన్ ఏ ట్రాపికల్ కంట్రీ లైక్ ఇండియా, సూర్యుడికి అనుసంధానం ఉండాలి అని చిన్న జంతువు దగ్గర నుంచి వృక్షాల నుంచి అన్నిటికీ తెలిసిన సూర్యుడిని చూసి నమస్కారం చేసుకోలేని పరిస్థితుల్లో మనకి మనమే గూడు కట్టుకుని క్యూబికల్స్లో బ్రతుకుతూ విటమిన్ డి హార్మోనల్ లోపాలు తెచ్చుకొని బాధపడుతున్నాము. అన్ని రకాల హెల్త్ ఇష్యూస్కి, అన్ని రకాల మానసిక సమస్యలకి సన్ లైట్ ఒక ఆన్సరు అనేది నిజంగా సూర్య ఉపాసకులకి తెలుస్తుంది. సో మేమంతా సూర్య ఉపాసన మార్గంలో ఉన్నాం. మమ్మల్ని మిత్ర అంటారు. మిత్ర అంటే సూర్యుడి పేరు. ఓకే, అలాగా ఫ్రెండ్, మిత్రుడు, సూర్యుడు ఈజ్ ఎ రియల్ ఫ్రెండ్ తెలుసా. అవసరానికి ఆదుకునే సూర్యభగవానుని పొద్దునే లేచి ఒక 10 నిమిషాలు, అది సంధ్యావందనములా కావచ్చు, సూర్యుడికి నమస్కారము కావచ్చు, సూర్య నమస్కారాలు కావచ్చు, లేదా మేము ఇచ్చే కొన్ని ముద్రల ద్వారా, కొన్ని మంత్రాల ద్వారా, కొన్ని మెడిటేషన్ ప్రక్రియల ద్వారా చేసుకోవచ్చు. ఇలాంటి మంచి పద్ధతిని అందరికీ రీచ్ అవ్వాలి అనే ప్రయత్నం అన్నమాట. అఫ్కోర్స్ కొంత ఇలాంటి మార్గాలు చేయాలంటే డెడికేషన్ కావాలి. అండ్ ఇది ఒక్క చిన్నది కాదు, దిర్ ఇస్ లాట్ ఇన్ ఇట్. అర్క విద్య దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే పెద్ద పెద్దవి మన సాధన చేసుకునే మెథడాలజీస్ ఉన్నాయి. అంత ఓపిక ఉండాలి ఈ రోజుల్లో. అంత ఉపాసన చేసే లక్కీయో బై గాడ్స్ బ్లెస్సింగో 26 ఏళ్ళ నుంచి మేము చేస్తున్నాము. అలా వచ్చింది మాకు. సౌర మార్గములోకి వస్తే అడ్వాంటేజ్ ఏంటంటే గాడ్ని కళ్ళ ముందు కనిపిస్తాడు, యూ కెన్ టాక్, అదొక మార్గం. సెకండ్ ఈజ్ రవి చేరని ప్రదేశము లేదు. ఎప్పుడన్నా ఊహించి చూడండి, ఇక్కడ లైట్ ఉంది, ఇవన్నీ కనిపిస్తున్నాయి, కళ్ళు మూసుకోగానే ఏం లైట్ ఉందని లోపల నీకు అంతా కనిపిస్తోంది. ఆ సినిమా అంతా రవి అక్కడ కూడా ఉంటాడు. రవి మన నిలువెత్తు శరీరంలో ఉంటాడు. అలాంటి ప్రకాశము కౌళముగా కడుపులో, తల మీద, నుదుటి మీద, గొంతు దగ్గర, ఇలా రకరకాల ప్లేసెస్లో సౌరశక్తి వెలుగుతూ ఉంటుంది ఎప్పుడైనా సరే. అండ్ అది ఎలా వెలుగుతుంది, ఎలా తెలుసుకోవాలి అని అడుగుతారు చాలామంది. ఫోకస్ చేయండి బా, జస్ట్ కూర్చుని థింక్ ఆఫ్ ఇట్, ఇట్ విల్ హ్యాపెన్. అవి చేసుకోవడానికి మెథడ్స్ ఉన్నాయి. కొంచెం ఇలా చేయాలి, బ్రీదింగ్ చేసుకోవాలి, కొన్ని చిన్న చిన్న మెథడ్స్ ఉంటాయి. అవి చేసుకుంటే సౌర మార్గము ద బెస్ట్ ఉపాసన మార్గం అవుతుంది. అండ్ రెగ్యులర్గా వినే క్లాసులా ఉండదు, నేర్పిస్తాము, దాన్ని వాళ్ళు సాధన చేసుకోవాలి. అట్లాగా టైప్ ఉంటుంది. అండ్ ఇది ఎక్కడ నేను బయటకి చెప్పేది కాదు, వీ హ్యావ్ టు కమ్ టు మై ప్లేస్, అక్కడ అలా చేసుకునే అనమాట. సో ఇది ఒక టైప్ ఆఫ్ మార్గము. అలా రకరకాల మార్గాలు ఉన్నాయి.
శైవము, వైష్ణవము, శాక్తేయము, అట్లా గాణపత్యము, ఇట్లాంటి మార్గాలు ఉన్నాయి. అందులో సౌర మార్గం ఒక మార్గం. అందులోనూ కొన్ని పర్టికులర్ మెథడ్సే మేము నేర్పిస్తున్నాం అనమాట, అందరికీ ఇస్తున్నాం. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ మెథడాలజీ. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నెమ్మదిగా సూర్యోపాసన చేయాలంటే ఆదిత్య హృదయం దగ్గర నుంచి మొదలుపెట్టి ఉపాసనలోకి వెళ్ళచ్చు. అండ్ ఒక ఫెంటాస్టిక్ లైఫ్ చేంజింగ్ ఎక్స్పీరియన్సెస్ మనం నిజంగా నమ్మి ఒక సంవత్సరం చేయగలిగితే జ్ఞానం అంటారు కదా, అట్లా వెలుగుతుంది మనకి. చెయ్యాలి ఓపికగా. ఈ రోజుల్లో అన్ని 20 daysలో ఏమొస్తాయండి, 30 daysలో ఏముంటాయి, 3 hours నేర్చేసుకోవచ్చు. అట్లా 21 daysలో వచ్చేయచ్చా? అదేదో ఐస్ బకెట్ ఛాలెంజ్ లాగా 21 days చేస్తాం, నాకు డబ్బులు వస్తాయా? ఇలా ఉన్న వాళ్ళకి ఎప్పటికీ అర్థం కాదు. అదే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం సార్. హోప్ ఈ పాడ్కాస్ట్ అందరికీ రీచ్ అవ్వాలి అండ్ హోప్ దీని నుంచి మారాలి అన్న ఆలోచన మొలకెత్తాలి. అండ్ ఐ మేనిఫెస్ట్ మిమ్మల్ని మళ్ళా కలిసే అదృష్టం నాకు కలగాలి. అయ్యో తప్పకుండా. థ్యాంక్ యూ.